నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తో అవయవదానం చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్బాబు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాల విధానం అమలు చేయాలంటూ నిరసన చేపట్టిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్. ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలు ప్రజలకు చేరువ చేయడం పాఠశాల వికాసానికి దోహదం డివిజన్ విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి. పినపాడుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి పెరుగు అమర్బాబు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత విషాదకరమైతే ఆ సమయంలో కూడా తన బిడ్డ అవయవదానం ద్వారా 10 మందికి మేలు జరగాలని ఆ తల్లి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక పినపాడులో నివాసం ఉంటున్న పెరుగు అమర్బాబు కుటుంబ నేపథ్యం సామాన్య రైతు కుటుంబం. భర్తను కోల్పోయిన ఆ తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న క్రమంలో ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు పెరుగు అమర్బాబుకు గడిచిన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల బ్రెయిన్ డెడ్ కావడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. అంతటి విషాద పరిస్థితిలో కూడా ఆ తల్లి తన బిడ్డ అవయవాలను దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం ద్వారా అమర్బాబు అవయవాలు 5గురికి దానం చేయడం వల్ల అమర్బాబు భౌతికంగా లేకపోయినా ఆ 5గురి హృదయాల్లో చిరంజీవిగా ఉంటాడని చెప్పాలి. ఇదిలా ఉండగా మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ పినపాడులోని అమర్బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిని ఓదార్చారు. విషాద పరిస్థితిలో కూడా ఆమె తీసుకున్న నిర్ణయం 5గురి జీవనానికి దోహదపడటం గొప్ప విషయమని, సమాజానికి ఆమె నిర్ణయం ఆదర్శమనే భావన వ్యక్తం చేశారు. అమర్బాబు చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ అమర్బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తామని, అవయవ దానం ప్రోత్సహించిన విధానం పట్ల ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి మనోహర్ వెంట పలువురు అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. ఏ రోజైనా మీకు ఏమున్నా మీరు ఏ మాట్లాడాలన్నా కూడా వాళ్ళతో మాట్లాడి మీరు సరేనా. వీళ్ళంతా మన సొంత మనుషులే, మీకు కూడా అండగా నిలబడతారు. వాళ్ళు చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు. ఇబ్బంది ఏం లేదు సరేనా, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కూడా చూసుకో, రెగ్యులర్గా ఉంది పంచుకో. నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇద్దరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. మనం ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం. దాంట్లో ఏమీ ఆలోచించలేదు. చాలా సమాజాన్ని మీరు ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి మీరు సాయం అందించారమ్మా. నిజంగా అది భగవంతుడు మిమ్మల్ని కాపాడాలి. జాగ్రత్తగా మీకు అన్ని విధాలుగా ఆశీర్వదించారు. మేము ఉన్నాం, ఓకేనా? ఖచ్చితంగా ఉన్నాం. జాగ్రత్తగా ప్రభుత్వంలో ఉన్న మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి నేను తప్పని చెప్తాను. తెనాలి పినపాడులో దురదృష్టకరమైన రోడ్ యాక్సిడెంట్లో పెరుగు అమర్బాబు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబాన్ని మనందరం కూడా సమాజంలో పూర్తిగా తీసుకోవాలి. బాధతోటి తల్లి తన సొంత బిడ్డని కోల్పోయిన సందర్భంలో హాస్పిటల్లో ఎప్పుడైతే డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని చెప్పారో, అవయవ దానం అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉండే విధంగా ఆ తల్లి స్పందించడం తెనాలి ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాక దాదాపు 4 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం కళ్ళు విషయంలో కానివ్వండి, గుండె విషయంలో కానివ్వండి, కిడ్నీస్ విషయంలో కానివ్వండి, మరొకరికి ప్రాణం ఇవ్వడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. కానీ ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన నిర్ణయం. కానీ సమాజం పైన ఉన్న ప్రేమతోటి ఒక నలుగురికి సహాయపడాలి, మా బిడ్డని ఇంకో నలుగురిలో మేము చూడాలి అనే భావనతోటి ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వాళ్ళని అభినందిస్తున్నాను. అన్ని విధాలుగా ప్రభుత్వాన్ని నుంచి మేము కాపాడుకుంటాం. పాపం ఆమె కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న తల్లి చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆ బిడ్డను ఆ విధంగా కష్టపడి ఆమె చదివించింది. ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆదర్శవంతంగా, నిజాయితీగా బతకాలని ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా మన కూటమి ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరం కలిసి ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకునే విధంగా మా వంతు మేము డెఫినెట్గా నిలబడతామని ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈ రోజున వాళ్ళందరికీ తెలియజేయాలి. థ్యాంక్ యూ.
బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం తగ్గించే దిశగా వారానికి 5 రోజుల పనిదినాల విధానం అన్ని బ్యాంకుల్లో అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక కొత్తపేటలోని భారతీయ స్టేట్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం వద్ద మంగళవారం వివిధ బ్యాంకుల ఉద్యోగులు తమ డిమాండ్ను నిరసన వ్యక్తం చేస్తారు. ఇక తొలుత బోస్ రోడ్ లోని టౌన్ చర్చ్ వరకు ఉద్యోగులు ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఆర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం తగ్గించేందుకు వారంలో 5 రోజుల పని దినాలు అమలు చేయాలనే అంశంపై ప్రభుత్వంతో అనేక పర్యాయాలు చర్చలు జరిపామని, చర్చలు విఫలం కావడంతో ఉద్యోగుల సమస్య సాధన కోసం నిరసన ద్వారా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లే ప్రయత్నమే అన్నారు. యూనియన్ బ్యాంకు నాయకులు శివనారాయణ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు 5 రోజుల పని విధానం అమలు చేయాలన్నారు. కాగా దేశవ్యాప్త సమ్మెలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు చెందిన 8 లక్షల మంది ఉద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. పట్టణంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలో యూనియన్ నాయకులు విజయ్ భాస్కర్, పి సాయికృష్ణ, మణికంఠ, చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, ధనావత్ కిషన్, అజయ్ కుమార్, యూనియన్ బ్యాంకు నాయకులు విశాలాక్షి, వీరబాబు, నాగరాజు, లక్ష్మి, కళ్యాణి, విజయ్ కుమార్, గోపరాజు, పట్టణంలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొనగా విశ్రాంత ఉద్యోగి లక్కరాజు సాయి ఉద్యోగుల డిమాండ్కు తమ మద్దతు తెలిపారు. ఈరోజు యూఓబియు కాల్ మేరకు దేశవ్యాప్తంగా 8 లక్షల బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె చేపట్టాము. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 డే బ్యాంకింగ్. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెన్షన్ల కారణంగా మా యొక్క ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గత 10 సంవత్సరాలుగా కూడా అప్రూవ్ అయినటువంటి మా డిమాండ్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ కోరాము. పలు దఫాలు చర్చలు అయినప్పటికీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించలేదు. సానుకూలంగా స్పందించి దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి దేశానికి వెన్నెముగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ సెక్టర్ని మరింత బలోపేతం చేయాలని, మా యొక్క ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ను కూడా గవర్నమెంట్ దీని ద్వారా పట్టించుకుంటుందని మేమందరం భావిస్తూ ప్రజలందరికీ కలిగిన ఇబ్బందులకి క్షమాపణ చెప్పకుండా అందరూ కూడా సహకరిస్తారని కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్. యాక్చువల్గా ఇది ఒక డికేడ్ పైనుంచే ఉన్న సమస్య. యాక్చువల్ మేము అందరం చాలా వర్క్ ప్రెషర్లో పనిచేస్తున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు యూఎఫ్బియు కాల్ మేరకు మేము స్ట్రైక్లో పాల్గొంటున్నాము. యాక్చువల్గా ఇది 12th బైపార్టీ సెటిల్మెంట్లో ఒక కన్క్లూడ్కి వచ్చినా కానీ గవర్నమెంట్ దీనికి ఫైనల్ డెసిషన్ ఇవ్వకపోవడం వల్ల మేము ఈరోజు ఈ డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇంకా ముందు కూడాను యూఎఫ్బియు ఏదైతే కాల్ ఇచ్చిందో ఆ కాల్ మేము తీసుకొని దానికి అనుగుణంగా మేము స్ట్రైకులు నిర్వహించి మేము ఈ 5 డే బ్యాంకింగ్ సాధిస్తామని చెప్పని ఈ సమ్మె ఈ రోజున మేము అందరికీ చెప్పదలుచుకున్నాము. ఈ రోజున 8 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్లో పాల్గొనడానికి కారణం ఏంటంటే 5 డే బ్యాంకింగ్ అండి. మాకు ఫోర్స్ఫుల్గా మేము స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. చాలా చర్చలు జరిగినాయి. చర్చలన్నీ కూడా విఫలమైనవి. ఎప్పుడో మాకు ఇచ్చినటువంటి హక్కును కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానికోసం మేము స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలన్నా, బెటర్ పబ్లిక్ సర్వీస్ ఉండాలన్నా కూడా 5 డే బ్యాంకింగ్ అనేది కంపల్సరీ. న్యాయంగా మాకు రావాల్సినటువంటి హక్కు కోసం మేము పోరాడుతున్నాము. ఈ 5 డే బ్యాంకింగ్ వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించడం ద్వారా పాఠశాలను సమాజానికి దగ్గర చేయడంతో పాటు విద్యా వికాసం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి ప్రజలకు తెలుస్తుందని, తద్వారా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచవచ్చని తెనాలి డివిజన్ విద్యాశాఖ అధికారిని జి శాంతకుమారి పేర్కొన్నారు. మండలంలోని కొలగలూరు జెడ్పీ పాఠశాల వార్షికోత్సవంతో పాటు ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మాచల శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు అభినందన సభా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ తెనాలి డివిజన్ అధికారిని జి శాంతకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాఠశాల విద్యాపరంగా ఉన్నత స్థితిలో ఉందన్నారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా శ్రీనివాసరావు మెరుగైన సేవలు అందించారని అన్నారు. శ్రీనివాసరావు 30 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో సాధించిన ప్రగతిని సభాముఖంగా ప్రస్తావించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ, ఎంవీఓ 2 జయంత్ బాబు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించారు. పాఠశాలలో 8-9 తరగతులలో మెరిట్ మార్కులు సాధించిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతి, స్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలోనూ యానివర్సరీ డే నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా కొలకలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా యానివర్సరీ డేని కండక్ట్ చేశాము. దీనిలో చదువులో మంచి ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2003 సంవత్సరం నుండి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేస్తున్నటువంటి గౌరవనీయులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యమునా ఈశ్వరరావు గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు రిటైర్మెంట్ సందర్భంగా సార్ని ఘనంగా సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలకలూరు నందు ఈ రోజున ఉదయం యాన్యువల్ డే ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఆ సందర్భంగా ఇదే నెలలో నేను కూడా రిటైర్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయేతర బృందము మరియు ఇతర అధికారుల బృందం అంతా కూడా నన్ను సన్మానించడం జరిగినది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెచ్ఎం గారి రిటైర్మెంటు మరియు 10th క్లాస్ విద్యార్థులకు యానివర్సరీ డే కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరి గౌరవ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి 27వ తారీఖే యానివర్సరీ డే డిస్టిక్లో ప్రతి స్కూల్ కూడా జరగాలి అని చెప్పడం జరిగింది. అదే ఆదేశాలని గౌరవించి మరి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు కూడా ఈరోజు యానివర్సరీ డే కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. మరి 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డిసెంబరు 6వ తారీఖు నుంచి ఈ యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ అయింది. స్టిల్ ఈ స్కూలు మంచి పర్ఫార్మెన్స్లోనే ఉందండి. రేజింగ్ స్టార్స్ లేవు, షైనింగ్ స్టార్స్లోనే ఉన్నారు. మరి ప్రతి సబ్జెక్ట్లో కూడా మరి కొలకలూరు జడ్పీ స్కూలు మంచి గ్రేడ్లోనే ఉంది, టాప్లోనే ఉంది, బాటంలో అయితే లేదు. మరి ముక్కుసూటిగా పోకుండా లిబరల్గా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా కొన్ని సలహాలు ఇస్తూ వాళ్ళ ద్వారా పనిచేయించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మంచి రిజల్ట్ సాధించాడు సారు. మరి బాపట్లలో కూడా ఆయన ఒక 5 ఏళ్ళు పనిచేయటం జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది సారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తిగా నేను తీసుకున్న ఫీడ్బ్యాక్లో కానీ నాకు స్వయంగా నాకు కూడా తెలుసు. తాను తోచిన మంచి సేవా దృక్పథంతో సమాజానికి ఉపయోగపడుతూ శేష జీవితం హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ యానివర్సరీ డే సందర్భంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ పాఠశాలలో చదివిన పిల్లలు వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ 8th, 9th, 10th పిల్లలకి పర్ఫార్మెన్స్లో బెటర్గా సాధించిన పిల్లలకి మనీ ప్రైజ్ కూడా, క్యాష్ ప్రైజ్ కూడా ఒక 20,000 రూపాయలు డొనేట్ చేశారని చెప్పడం జరిగింది. మరి ఆ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు. మా ఏపీ సంస్థ పేరును ఉపయోగించి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ ఆడిషన్లు పెడుతూ వివిధ మోసాలు చేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా హెచ్చరించారు. సుల్తానాబాద్ వద్ద గల ఆలపాటి నగర్ లోని మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ మా ఏపీ సంస్థ ఎన్నడూ ఆడిషన్లు పెట్టదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో ఛాన్సులు ఇస్తామంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆడిషన్లు నిర్వహిస్తున్న వారికి మా ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. మా ఏపీ సంస్థకు తెనాలి మినహా వేరెక్కడా బ్రాంచ్లు లేవని దిలీప్ రాజా వివరణ ఇచ్చారు. మా ఏపీ సంస్థ రిజిస్ట్రేషన్ తమకు మాత్రమే ఉందనే వాస్తవాన్ని గమనించాలన్నారు. 2018 ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ H196 నంబర్తో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనిట్ కు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా మా ఏపీ లోగోను ఆవిష్కరించారని దిలీప్ రాజా చెప్పారు. గతంలో తెనాలిలోనే కొందరు మా ఏపీ పేరుతో ఆడిషన్లు పెట్టాలని ప్రయత్నం చేయగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రద్దయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఇక రాష్ట్ర డీజీపీకి జరుగుతున్న మోసాలపై సమగ్ర సమాచారంతో ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు, నరేష్ దోనే, నటులు మిలిటరీ ప్రసాద్, కారుమూరు శివరామిరెడ్డి పాల్గొన్నారు. మా ఏపీ అనే సంస్థ మాది అని కొందరు చెప్పుకుంటూ మా ఏపీ పేరుతో రాష్ట్రంలో తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం ఈ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తూ సినిమా పిచ్చున్న యువతని మోసం చేస్తున్న కొందరు వారి గురించిన అంశం మా దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు చట్టరీత్యా వారి మీద చర్య తీసుకోవడానికి తగిన న్యాయబద్ధమైన అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం.
ఎందుకంటే మా ఏపీ ఎప్పుడూ కూడా ఆడిషన్స్ పెట్టదు. మేము సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని మేము ఎప్పుడు చెప్పం, ఆడిషన్లో పెట్టాం. మాకు అవసరమైతే మేము సినిమా తీసేటప్పుడు కావాల్సిన వాళ్ళని మేమే డైరెక్ట్గా తీసుకుంటాం, కానీ ఈ ఆడిషన్లు పెడతాం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఈ కార్యక్రమాలు మా ఏపీ ఎప్పుడు చేయదు. ఇది దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నా. మా ఏపీని లోగోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లో కూడా ఆయనే ముఖ్యమంత్రి, ఆయన స్వహస్తాలతో లోగో లాంచ్ చేయటం జరిగింది. సో మా ఏపీ మాది, దీనికి బ్రాంచీలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. కానీ విజయవాడని, ఒంగోలని, గుంటూరని, అక్కడని ఇక్కడని మా ఏపీ అని చెప్పని మా పేరు వాడుకుంటున్నారు. గ్యారంటీగా దీని మీద నేను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి దృష్టికి నేను తీసుకెళ్తాను. ఇక్కడ నేను కూడా మా ఏపీ సభ్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల్లో ఉన్నారు, దాదాపు 500 మంది సభ్యులు. వీళ్ళకు కూడా నేను మనవి చేసేదంటే, మీలో ఎవరికైనా మా ఏపీ పేరుతో ఎక్కడైనా ఆడిషన్లు పెడుతున్నారు అని తెలిస్తే వెంటనే హెడ్ ఆఫీస్, తెనాలిలో ఉన్న హెడ్ ఆఫీస్ కానీ తెలియజేయటం జరిగితే మేము వెంటనే దాని మీద చర్య తీసుకోవటం జరుగుతుంది. ఐఎమ్ వార్నింగ్ ద పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మా ఏపీ పేరుతో ఎవరైనా కానీ ఆడిషన్లు పెట్టి జనాల దగ్గర డబ్బులు తీసుకుని సినిమాల్లో వేషాలు ఇస్తామని చెప్పి కానీ ఈ విధంగా చేస్తే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు అప్రోచ్ ద హానరబుల్ కోర్ట్ అండ్ ఐ విల్ గివ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. ధార్మిక చింతనతో సమాజానికి తన వంతుగా పలు సేవలందిస్తూ ముందుకు సాగుతున్న కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యానికి తెనాలి బంధు అనే బిరుదును ప్రదానం చేయడం సమంజసమైన నిర్ణయమని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ అన్నారు. సోమవారం రాత్రి శ్రీ మహాత్మా సేవా శాంతి రాష్ట్ర నిర్వాహకులు వజ్ర రామలింగాచారి ఆధ్వర్యంలో ఎన్జిఓ కళ్యాణ మండపంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యానికి తెనాలి బంధు బిరుదును, ప్రశస్తి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తెనాలి బంధు ప్రశస్తి పత్రాన్ని అందజేశారు. ధార్మిక చింతనతో కొత్త సుబ్రహ్మణ్యం చేస్తున్న సేవలను గుర్తు చేశారు. నేటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజానికి ఆయన తన వంతు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సంపాదించిన దానిలో కొంత భాగం సమాజానికి ఇవ్వటం అందరి వల్ల కాదని అన్నారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఆయనలోని మానవతా దృక్పథం సమాజానికి ఇన్ని సేవలు అందించేలా తోడ్పాటు అందిస్తుందని అభివర్ణించారు. సంస్థ నిర్వాహకులు వజ్ర రామలింగాచారి మాట్లాడుతూ కొత్త సుబ్రహ్మణ్యం సేవాగుణం, స్పందించే తీరును వివరించారు. అనంతరం తెనాలి బంధు ప్రశస్తి పత్రం, మెమోంటోతో సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, నిజాముద్దీన్, పావులూరి శ్రీనివాసరావు, నన్నపనేని ముకుందరావు, కొలసని రామచంద్, పావులూరి నరసింహారావు, కొత్త వసుంధర, లక్కరాజు సాయి, గుంటూరు కృష్ణ, నాగభూషణం, అయినాల మల్లేశ్వరరావు, పలువురు పెద్దలు పాల్గొన్నారు. మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటుంది తప్పకుండా. అట్లాగే మా మానవతా కార్యక్రమాలంతా మా రామచంద్ర గారు ఉదాహరణ వేసుకుని మొత్తం అద్భుతంగా జనాలకి మానవతా విలువలు నేర్పుతూ మరి ఆయన ఎన్నో విషయాలు నిలబడడం, మాకు దీని మీద డిజిటల్ మోసాలు వాటి మీద చాలా పెద్ద క్లాస్ తీసుకుని నిన్న 2 గంటల పాటు వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మనం చేసేది మంచి పని అయితే సమాజం ఎప్పుడు మనం గుర్తుంచుకోవడం ఉంది. గుర్తించుకుపోయినా మనం పెద్దగా చెప్పారంటే ఈ చేతితో దానం చేస్తే కుడి చేతితో ఎవరికైతే తెలియకూడదు అన్నారు. అట్లాగే మన పేరు కోసం వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టేది చేసేది కాదు, మనం రాజకీయ పరంగా మనం చేసేదే కాదు. మన జనాలకి మంచి చేతనంతో కానీ చుట్టుపక్కల అట్లాగే దేవాలయాలకి మంచి చెడు పంపడితే ఇది ఇచ్చాం. ఏ పని చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే క్షణాలు దాని గురించి రెస్పాండ్ అవుతారు, పక్కన పెట్టరు. అదేవిధంగా విద్యలో కానీ సరస్వతి విద్యా శిశు మందిరం ద్వారా విద్యాదానం, అట్లాగే అష్టలక్ష్మి దేవాలయం వ్యవహారాలు ప్రదక్షిణ చేయడం, అట్లాగే షిరిడి సాయిబాబా దేవాలయం, మరి విజ్ఞాన కాలేజీ ఎదురుకుండా దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం. ఒక దేవాలయం స్థాపించాలంటే అది దైవానుగ్రహం ఉంటేనే జరుగుతుంది, ఎట్లా పడితే అది జరగదు. అట్లాగే ఆదర్శ దాంపత్య జీవితం, కుమారుని కూడా వేరే ఇతర దేశాలు పంపకుండా వారి దగ్గర ఉంచడం ఇంకా గొప్ప విషయం. అది వారికంట వాళ్ళకంట మనందరికంట. ఒక మంచి కుటుంబం కనుక సమిష్టి కృషి కనుక చేస్తే అది ప్రజలందరికీ ఉంటుంది. తెనాలి టీవీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ 77వ గణతంత్ర దినోత్సవం వేళ జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.
గుంటూరు పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో తెనాలి టీపీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ పల్లికొండ రవికుమార్ గత 8 సంవత్సరాలుగా అందిస్తున్న విశేష సేవల క్రమంలో ప్రశంసా పత్రాలు, అదేవిధంగా అగాపే లవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 సంవత్సరాలుగా అందిస్తున్న సేవలకు ఉత్తమ ఎన్జీఓ అవార్డు అందుకోవడం పట్ల జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ బాబు, టీబీ యూనిట్ అధికారి దాసరి శ్రీనివాసరావు, డాక్టర్ దేవరపల్లి సుభాష్, రమాదేవి తదితర ఉద్యోగులు ప్రశంసించారు. ఆటో డ్రైవర్ గా జీవనం సాగించే మున్నంగి ప్రభుదాస్ లోని మానవతా కోణం, సేవా దృక్పథం కలగలిసి శ్రీ అరవింద సేవా సమితిని ఏర్పాటు చేయించాయి. గత 3 దశాబ్దాలుగా తన వంతు సామాజిక సేవలను ప్రభుదాస్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొల్లిపర మండలం చదలవాడ గ్రామానికి సమీపంలో గల జముడుబాడు గ్రామంలోని ఓ మందిరంలో మంగళవారం శ్రీ అరవింద సేవా సమితి ద్వారా నిరుపేదలకు చీరలు, దుప్పట్లు, బియ్యం పంపిణీ చేయడంతో పాటు అన్నదాన సేవను కూడా నిర్వహించారు. 250 మందికి తమ సేవా కార్యక్రమాలు అందించిన ప్రభుదాసు మీడియా ద్వారా తన పరిస్థితిని, చేపడుతున్న సేవలను, భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్నంగి హైజాక్ దైవజనులు ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. దైవ సేవకులకు దుప్పట్లు, శాల్వాలు, చీరలు పంచినటువంటి మన సహోదరుడు ప్రభుదాస్ గారికి ఆలపాడు, మరి ఈయన గారికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది పేదలను ఆదరిస్తూ వారికి కావలసినటువంటి అవసరాలు తీరుస్తూ తను ఆటో డ్రైవర్ అయినప్పటికీ ఆటో నడుపుకుంటూ ఆ ఆటోలో వచ్చినటువంటి ధనం అది పేదలకి ఖర్చు పెట్టుకుంటూ అనేక ప్రాంతాలు, అనేక ఊర్లలో మరి అనేకులకి కడుపు నింపుతూ వారికి బట్టలు లేని వారికి బట్టలు, ఎప్పటికైనా ఆయన బ్రతికున్న దినాలన్నింటిలో కూడా 30 లక్షల మందికి భోజనాలు ఆయన ద్వారా పెట్టుకోవాలని ఆయన ఆశ, ఆకాంక్ష. మరి వారికి ఏమీ లేనప్పటికీ కూడా మరి కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా అనేకుల కొరకు, పేదల కొరకు పాటుపడుతూ మరి ముందుకెళ్తున్నటువంటి ప్రభుదాస్ గారిని మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ 150 మంది పేద వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రకు చీరలు, దుప్పట్లు మరియు అన్నదానము జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి మాది ఆలపాడు గ్రామము, ఆటో తోలుకుంటూ ఈ సేవ చేయటమే నా లక్ష్యంగా పెట్టుకుని 40 సంవత్సరాలలో 30 లక్షల మంది పేద ముసలోళ్ళకి అన్నదానము, వస్త్రదానము, బియ్యము చేయాలనే ఒక సంకల్పంతో ఉన్నాను. మరియు వృద్ధాశ్రమము మరి స్లాబ్ వరకు వచ్చింది ఆలపాడులో. మరి ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నన్ను దీవించి ఈ వృద్ధాశ్రమానికి ఎవరైనా మరి సహాయం చేసేవారు ఎవరైనా ఉంటే సహాయం చేయొచ్చు. మరి ఎన్నో గ్రామాల్లో, ఎన్నో ఊర్లలో మరి సహాయం చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ పేద ఆటో డ్రైవర్ వృద్ధాశ్రమానికి సహాయపడాలని కోరుకుంటూ, తాళి కట్టిన భర్తే అత్యంత కర్కశంగా తన భార్య గొంతు నులిమి హత్యకు పాల్పడిన ఘటన తెనాలి రామలింగేశ్వరపేటలోని డిపో సెంటర్ వద్ద వెలుగు చూసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి రామలింగేశ్వరపేట డిపో రోడ్లో బండ శిరీష అనే 27 ఏళ్ల వివాహిత మంగళవారం ఉదయం హత్యకు గురైంది. శిరీష భర్త క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అనుమానం పరాకాష్ఠకు చేరటంతో ఈ హత్యోదంతం చోటు చేసుకుంటుందని సమాచారం. నిందితుడు సాయి తన భార్య సోదరుడికి స్వయంగా ఫోన్ చేసి హత్య చేశానని చెప్పడంతో ఈ ఘోరం వెలుగు చేసింది. నిందితుడు సాయి పరారులో ఉన్నాడు. మృతురాలు శిరీష బ్యూటీ పార్లర్లో పనిచేసేది. భార్య ప్రవర్తనపై సాయికి అనుమానమని, ఆ కారణంగానే గొంతు పిసికి హత్య చేశాడని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సాయి, శిరీష దంపతులకు 2 కుమార్తెలు. 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనాథ శవకరణ సంస్కారాలకు తమదైన ప్రాధాన్యతనిచ్చే తెనాలి పట్టణానికి చెందిన శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి సభ్యులు మంగళవారం 2 అనాథ శవాలకు శవ సంస్కారాలు నిర్వహించి మరోమారు తమ సహృదయతను చాటుకున్నారు. శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి ద్వారా లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి రైలు కింద పడి చనిపోయాడు. మృతదేహం ప్రభుత్వ వైద్యశాల మార్చిలో ఉంచారు. ఒడిశా నుండి మృతుడి బంధువు వచ్చి మృతదేహాన్ని తమ ఊరు తీసుకెళ్లలేకపోవడంతో జీఆర్పీ పోలీసుల విజ్ఞప్తి మేరకు సేవా సమితి సభ్యులు మంగళవారం ఆ మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుండి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం తరలించారు. వారు కోరిన సాంప్రదాయ పద్ధతిలో దహనం చేశారు.
తదుపరి అస్థికలను కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేస్తామని సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీని తెలిపారు. అదేవిధంగా చింతలపూడి గ్రామానికి చెందిన వయోవృద్ధురాలి భౌతికాయానికి కూడా బంధువుల విజ్ఞప్తి మేరకు అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవ ఖనన సేవలో మల్లెల వాసు, ఎస్ రాంబాబు, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జీఆర్పీఎస్ పోలీసు వారు కూడా ఈ రోజున మరి ఉదయం ఫోన్ చేశారు. మరి ఒడిశాకు చెందిన వ్యక్తి ఒక యువకుడు మరి రైలు కింద పడి మరి చనిపోవడం జరిగింది. మరి ఆ బాడీని ఐడెంటిఫై చేశారు. వారి బంధువులు ఒడిశా నుంచి కూడా వాడి యొక్క సిస్టరు, వాడి యొక్క సోదరుడు వచ్చారు. ఆ బాడీని ఐడెంటిఫై చేసినాక ఈ బాడీని అక్కడ దాకా ఒడిశా దాకా మేము తీసుకెళ్ళలేము, ఇక్కడే కార్యక్రమాలు చేయండి అనగా మరి పోలీసు వారి విజ్ఞప్తి మేరకు మరి బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి మా వాహనం ద్వారా తీసుకొచ్చి ఉచితంగా ఎక్కడ కూడా ₹1 కూడా ఆశించకుండా ఈ యొక్క కార్యక్రమం వారి కోరిన సాంప్రదాయ పద్ధతిలో మరి దాన సంస్కారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా చింతలపూడి గ్రామంలో మరి ఒక పెద్ద ఆవిడ మరణించారు. వారు కూడా అలా చుట్టుపక్కల వాళ్ళ బంధువులు కోరగా మరి ఇక్కడ తీసుకొచ్చి బురిపాలెం రోడ్లోనే వారికి కూడా తలకూరి పెడతాం జరిగింది. అదేవిధంగా ఈ తలకూరు పెట్టిన దాంతో ఇంతటితో ఆగిపోకుండా మరి ఈ యొక్క అస్థికల్ని కూడా కాశీలోని మణికణిక ఘాట్ నుండి కూడా మరి అస్థికలు కూడా మరి నిమజ్జనం కూడా చేయడం త్వరలో జరుగుతుంది. మరి వారి పేర్లపైన కూడా మరి పిండ ప్రదానం కూడా ఇవన్నీ ఉచిత సేవలు, ఇవన్నీ కూడా ఉచితంగా వాడుకునేటట్టుగా మన ప్రాంత ప్రజలకి ఈ యొక్క సేవా సమితి ఉచితంగా ఎక్కడ కూడా ₹1 కూడా ఆశించకుండా ఈ సేవలు అందిస్తుందని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్తే అండి. శ్రీ శివలింగేశ్వర స్వామి ట్రస్ట్ వారు ఈరోజు చింతలపూడిలో ఒక పెద్ద ఆమె నాగరాజ కుమారి గారు వారు అకాల మరణం చెందారు గుండెపోటుతో. వారికి ఏ విధమైనటువంటి బంధువులు లేరండి, భర్త పిల్లలు చనిపోయారు. అందువల్ల ఆ యొక్క అనాథ శవానికి ఈ యొక్క సేవా సంస్థ వారు ఉచితంగా పూర్తిగా హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతేకాకుండా వీరు వారి యొక్క అస్థికల్ని కాశీలో నిమజ్జనం చేస్తున్నారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ బాగా వృద్ధి చెందాలని, వీరి యొక్క సేవలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబైన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం జయరత్నారాణి అధ్యక్షత వహించారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా ముందుకు నడవాలన్నారు. సమయాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతతో మీ పాఠ్యాంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి విద్యను అభ్యసిస్తే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఇక జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించి వారిని ఆదర్శంగా తీసుకుని ఆచరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శ్రీధర్, వి బాంధవి, డి కృష్ణకుమారి, ఏ రాంబాబు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కొండపనేని రవీంద్ర, తాడిబైన శ్రీధర్ బాబు, కుర్రా నాగయ్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల చారిత్రాత్మకమైనటువంటి పాఠశాలలో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పిల్లలకి మోటివేషన్ శిక్షణా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గత శక్తి సామర్థ్యాలని వెలికి తీయటం కోసం, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు వాళ్ళు ఉపయోగించుకునేటట్టు చేయటం కోసం, వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ బిహేవియర్లో చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చుకొని తో కూడినటువంటి విద్యకి తీసుకెళ్ళటం కోసం, అట్లాగే ప్రధానంగా 10th క్లాస్ విద్యార్థులు రాయబోయేటువంటి 48 రోజుల్లో రాయబోయేటువంటి పరీక్షలో అత్యున్నతమైనటువంటి మార్కులు సంపాదించడం కోసం, అట్లాగే పిల్లలు ఈ ఎగ్జామినేషన్ ఫియర్ని ఎట్లా పోగొట్టుకోవడం కోసం జరుగుతున్నటువంటి వర్క్షాప్ ఇది. మానవుడు ఉన్నత శిఖరాలు చేరుకోవాలి, అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేవలం విద్య ద్వారానే. కాబట్టి ఈ భావి భారత పౌరులు ఈనాడు విద్య వ్యాపార రంగంగా మారిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ చదివే విద్యార్థులు కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని విధాలా రాణించాలంటే ఇలాంటి మోటివేటెడ్ క్లాసెస్ అవసరం అని చెప్పేసి మరి పెద్దలు సుబ్బారావు గారిని ఈరోజు పిలవడం జరిగింది. వారు ఎంతో పెద్ద మనసుతో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పిల్లలందరూ కూడా మోటివేట్ చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. 10వ తరగతి విద్యార్థులకు, 9, 8 తరగతుల విద్యార్థులకు వాళ్ళు కూడా రాబోయే 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడాలి. కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళల్లో మార్పు తీసుకురావటం కోసం ప్రత్యూష సుబ్బారావు గారి ద్వారా, ఎంతో బిజీగా ఉండే సుబ్బారావు గారు వీలు చూసుకొని మా పాఠశాలకు వచ్చి ఈ విద్యార్థులకి మోటివేషన్ చేయాలి అని చాలా ఉత్సాహంగా వచ్చున్నారు. మా విద్యార్థులు కూడా అదే ఉత్సాహంతో వారి యొక్క సందేశాన్ని, వారిచ్చే ఆ సైకాలజికల్ టిప్స్ని నేర్చుకొని ఉన్నతంగా వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలని ఆశిస్తూ, ఆయనకి 11 పీజీలు ఉన్నాయి. పీజీలు 11, 4 డాక్టరేట్లు ఉన్నాయి. ఒక డాక్టరేట్ తెచ్చుకోవడమే చాలా కష్టం. అలాంటి 4 డాక్టరేట్లు ఉన్నాయి. ఇది నాకు తెలిసి 2 years బ్యాక్
మరి ఇలా పేపర్లు వచ్చినా బాగా చెబుతారు. మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటే అంత బాగా వస్తుంది. మేము ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఆయనకి ఎంత టైం ఎక్కువ ఇస్తే మీకు అంత ఎక్కువ ఉపయోగం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ తో అవయవదానం చేసిన ఇంజనీరింగ్ విద్యార్థి అమర్బాబు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాల విధానం అమలు చేయాలంటూ నిరసన చేపట్టిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్. ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలు ప్రజలకు చేరువ చేయడం పాఠశాల వికాసానికి దోహదం డివిజన్ విద్యాశాఖ అధికారి జి శాంతకుమారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.